రామ్ గోపాల్ వర్మ ఆచూకీ ఎక్కడా ప్రస్తుతం పోలీసులు కూడా రామ్ గోపాల్ వర్మ అయితే ఇంతవరకు పోలీసులకు అందుబాటులోకి రాలేదు. అందుకోసమనే వారు వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. కొద్దిసేపు క్రితం వారి లీగల్ టీం కూడా రియాక్ట్ అయింది. శశి ఏంటి వాళ్ళ లీగల్ టీం అంటున్నది? వాదన బట్టి చూస్తే రామ్ గోపాల్ వర్మ కేసు విచారణకు హాజరయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోందా? సో వారు అన్న తర్వాత వారి టీం రియాక్ట్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏమైనా దీనిపైన స్పందించారా? ఆర్జీవీ అందుబాటులో లేకపోయినప్పుడు అతనికి సంబంధించినటువంటి లీగల్ టీం అయితే ప్రస్తుతం మాట్లాడుతుంది. తాము ఖచ్చితంగా విచారణను ఎదుర్కొంటాము, కేసుకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, కేసు ఏంటి, ఏ అంశాల మీద కేసు పెట్టారన్న అంశాలు పూర్తిగా తాము చెక్ చేసుకుని అందుకు అనుగుణంగా స్పందిస్తామంటూ ఇప్పటికే లీగల్ టీం కూడా చెప్తూ ఉంది. మరోవైపు తాము నేరుగా విచారణకు హాజరవ్వడానికి మినహాయింపు కావాలంటూ కూడా కోరుతూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం BNSS చట్టాలు వచ్చాయి కాబట్టి సో దానికి అనుగుణంగా వర్చువల్ విధానంలో కూడా విచారణకు హాజరయ్యేటటువంటి అవకాశాన్ని ఈ BNSS చట్టాలు కల్పించాయి. సో అందుకు అనుగుణంగానే తాము కూడా వర్చువల్ విధానంలోనే విచారణ ఎదుర్కొంటాము, అందుకు సంబంధించినటువంటి అవకాశం తమకు ఇవ్వాలన్నది ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మకు సంబంధించినటువంటి లీగల్ టీం చెప్తున్నటువంటి అంశం. ఒకసారి మనం చూడొచ్చు, మరోసారి ఆ లీగల్ టీం ఇటు పోలీసులను సంప్రదించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. మొదటిసారి నోటీస్ ఇష్యూ చేసినప్పుడు ఆ నోటీస్కి తాము సమయం కావాలంటూ కూడా కొంత సమయం కావాలంటూ కూడా కోరాము. అందుకు అనుగుణంగానే పోలీసులు కూడా తమకు వారం రోజుల సమయం ఇచ్చారు. ఇక రెండోసారి కూడా నోటీస్ సర్వ్ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడాను విచారణకు హాజరయ్యేటటువంటి అవకాశం లేదు. మరోవైపు వర్చువల్ విధానంలోనే కొంత సమయం ఇస్తే ఆ సమయానికి అనుగుణంగా తాము విచారణకు హాజరవుతామన్నది ప్రస్తుతం చెప్తున్నటువంటి సందర్భం. అయితే ఒకసారి మనం లీగల్ టీంతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఒక్క నిమిషం, అసలు ఎక్కడున్నారు? అది చూడాలండి. వెయిట్ ఒక్క సెకండ్, వాళ్ళతో మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత ఇది మొత్తానికి వర్మకు అంశం మీద తన లీగల్ టీం కూడా సమాచారం లేదు అన్నట్టుగానే ప్రస్తుతం మనకు తెలుస్తోంది. సో మాట్లాడుతుంటే ఒకవైపు బిజీ షెడ్యూల్ అని చెప్తూనే మరోవైపు ఆయనకు సంబంధించినటువంటి ఆచూకీ తెలియదంటూనే చెప్తున్నారు. ఇక వర్మకు సంబంధించినటువంటి ఫోన్ అయితే మాత్రం కంటిన్యూస్గా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక ఫోన్ సిగ్నల్ ఆధారంగానే వర్మకు సంబంధించినటువంటి ఆచూకీని కనుగొనే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారంటూ చెప్పుకోవచ్చు. చివరిసారిగా వర్మ తనకు సంబంధించినటువంటి మొబైల్స్కి సంబంధించినటువంటి సిగ్నల్స్ ఎక్కడున్నాయన్న అంశాల గురించి దర్యాప్తు చేస్తూ సో అందుకు అనుగుణంగానే వర్మకు సంబంధించినటువంటి లొకేషన్ ట్రేస్ చేసేటటువంటి ప్రయత్నం ఒకవైపు పోలీసులు చేస్తూ ఉన్నారు. సుమారుగా 8 మంది పోలీసులు, మధ్యపాటి పోలీసులు ఇటు రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్నారు. అయితే ఈ అరెస్ట్ నుంచి మినహాయింపు పొందడానికి లేకపోతే అరెస్టు భయంతోనే ఇటు పోలీసులు విచారణకు గైర్హాజరు కాకుండా రాజ్యవి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. తన మీద తప్పుడు కేసు బనాయించారు. ఎప్పుడో మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఎప్పుడో పెట్టినటువంటి పోస్టులకు ఉద్దేశపూర్వకంగానే ఇప్పుడు కేసులు పెట్టి తనను వేధిస్తున్నారు. ఈ యొక్క FIRని క్వాష్ చేయాలంటూ కూడా ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే ఆ క్వాష్ పిటిషన్ విచారించినటువంటి నేపథ్యంలో ఇక హైకోర్టు కూడా క్వాష్ పిటిషన్ కొట్టివేసినట్టుగానే తెలుస్తుంది. కానీ ఆర్జీవీకి సంబంధించినటువంటి లీగల్ టీం మాత్రం కౌంటర్ దాఖలు చేయడానికి తమకు సమయం ఇచ్చింది, క్వాష్ పిటిషన్ కొట్టేయలేదన్న మాటను ఆర్జీవీకి సంబంధించినటువంటి లీగల్ టీం చెప్తూ ఉంది. ఇదే కాకుండా అరెస్ట్ నుంచి కూడా తనకు మినహాయింపు ఇవ్వాలంటూ కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఇక క్వాష్ పిటిషన్ కొట్టివేసింది. మరోవైపు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి అరెస్ట్ నుంచి తప్పించడానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా హైకోర్టు నిరాకరించింది. ఈ పరిస్థితుల్లో ఒకవేళ అరెస్ట్ భయం ఉంటే మాత్రం ముందస్తు బెయిల్ దాఖలు చేసుకోవాలి తప్ప క్వాష్ పిటిషన్ వేయకూడదు, క్వాష్ పిటిషన్ కేసు కొట్టేయాలంటూ కూడా క్వాష్ పిటిషన్ వేయదంటూ కూడా హైకోర్టు ఒక సూచన కూడా చేసినటువంటి సందర్భం కూడా ఉంది. సో మొత్తానికి మాత్రం ఇక విచారణ నుంచి గైర్హాజరు రావడానికి లేకపోతే కేసును ఎదుర్కోకుండా ఉండడానికి ఆర్జీవీ రకరకాల ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు మధ్యపాటి పోలీసులు తన నివాసానికి చేరుకున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా తన ఆచూకీ దొరకకుండా ప్రస్తుతం ఆయన జాగ్రత్త పడుతూ ఉన్నారు. మొత్తానికి అరెస్టు భయం ఆర్జీవీలో చాలా స్పష్టంగా కనిపిస్తుందంటూ కూడా చెప్పుకోవచ్చు. మొదటి రోజు ఆర్జీవీ తానే స్వయంగా నోటీస్ తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా బయట ప్రపంచానికి సంబంధం లేకుండా ఆయన చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మాత్రం ఆర్జీవీని అరెస్ట్ చేయడానికి మధ్యపాటి పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీహరి, రైట్, చూద్దాం. ఎందుకంటే శశి ఇంకోవైపు ఆయన ఆచూకీ కోసం కూడా పోలీసులు చాలా సీరియస్ గానే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఎందుకంటే ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద దర్శకుడు, ఆయన ఎన్నో రకాల ట్విస్టులు ఇస్తూ సినిమాలు కూడా తీశారు. ఆ సినిమాల్లో అనేక రకాలైనటువంటి అంశాలను కూడా మనం చూసాం. కాబట్టి ఈయన ఖచ్చితంగా నిజ జీవితంలో కూడా ఏ రకంగా విచారణకు సంబంధించిన అంశంలో ఎలా వ్యవహరించవచ్చు అనే దానిపైన పోలీసులకు కూడా కొంత సమాచారం ఉంటుంది. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కూడా మనం